సార్ చెప్పండి, అసలు ఈ మహాధరణ కార్యక్రమం అసలు ఎందుకు చేపట్టారు, అసలు ఏమైంది అసలు? డాక్టర్ మధుసూదన్, గురుకుల జేఏసీ జనరల్ సెక్రటరీ. ఈరోజు సంక్షేమ గురుకులాల యొక్క సంఖ్య పెరిగిపోయింది, కానీ విద్యా ప్రమాణాలు అనేటటువంటి దిగజారేటటువంటి పరిస్థితి ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. 700కు పైగా గురుకులాల్లో కనీసం ఒక్క స్టాఫ్ క్వార్టర్ కూడా ఉండరు. ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సౌకర్యాలు లేవు. సో ఈ పరిస్థితుల్లో అడ్మిషన్స్ తీసుకున్నట్టయితే అడ్మిషన్స్ రాక టీచర్ల మీద చాలా ఒత్తిడి ఉంది. ఈరోజు మైనార్టీ గురుకులాలలో తీసుకున్నట్టయితే ప్రతి టీచరు ఇళ్లలోకి పోయి స్టూడెంట్స్ని అడ్మిషన్స్ కోసం తీసుకొని రావాలి. ఇక్కడున్న ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల ఇమీడియట్గా విద్యార్థి టీసీ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వారింట్లో పనిచేసేటటువంటి ఇద్దరు వ్యక్తులకు అడ్మిషన్స్ ఇప్పిస్తే ఇమ్మీడియట్గా ఒకరు 2 నెలలకు బ్యాక్ వచ్చేసిండట, ఒకరు 1 సంవత్సరానికే ఇంటికి బ్యాక్ వచ్చేసిండు. సో ఈ పరిస్థితుల వల్ల అడ్మిషన్స్ రాకపోగా క్వాలిటీస్ దెబ్బతినడం అనేటటువంటిది గురుకులాల్లో జరుగుతుంది. ఎందుకనంటే ముఖ్యంగా 5 గురుకుల సొసైటీలు కూడా 5 యాజమాన్యాల కింద ఉన్నాయి. ఒకటే యాజమాన్యం కింద ఉన్నట్టయితే అన్నిటి కూడా ఒకే ఏకరూప విధానం అనేటటువంటిది ఉంటుంది. ఒక్కొక్క గురుకులంలో ఇచ్చేటటువంటి జీతాలు వేరు, ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ వేరు, ఇస్తున్నటువంటి సౌకర్యాలు వేరు. కాబట్టి ఈ మహాధరణ అనేటటువంటిది ఇస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించేటటువంటి కొంతమంది అధికారుల యొక్క వైఖరిని తెలియజేయడం కోసమే ఈరోజు ఒక ధర్నాకు పిలిపించాను తప్ప ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మీదనో కాదు, లేకపోతే గత ప్రభుత్వం ఏదో గొప్పగా చేసింది అనేటటువంటి ఆలోచనతోటి కాదు. సో ఈరోజు మా ద్వారానన్నా మీ యొక్క మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విషయాలు స్పష్టంగా తెలవాలనే ఉద్దేశంతో ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టారు, ఇప్పుడు మహాధరణ కార్యక్రమం పెట్టారు. ఇంకా ప్రభుత్వం ఇంకా పట్టించుకోకుండా మీరు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ కార్యాచరణ అనేటటువంటిది నిరంతరంగా జరిగేటటువంటి ప్రక్రియ. మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే విద్యార్థులకు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ ఈరోజు ₹36.50 స్కాలర్షిప్లో ₹5 గ్యాస్కు తీసేస్తే కేవలం ₹31.50 మేము విద్యార్థులకు 3 పూటల తిండి, తర్వాత ఎగ్స్, తర్వాత చికెన్ అన్ని ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో అక్కడ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు గురుకులాల్లో ఉంది. కాబట్టి ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే విద్యార్థి ఆకలితో ఉండకుండా తనకు సరిపడేటంత ఆహారం అనేటువంటి తీసుకున్నట్టయితే ఉండేటటువంటి ఒక క్వాలిటీ ఫుడ్ ఇచ్చినట్టయితేనే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు అనే ఉద్దేశం మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఏదైతే మెస్ ఛార్జెస్ పెంచాలి, అట్ ది సేమ్ టైం టైమింగ్స్ ఏవైతే మార్చిండ్రో ఈ 2 తీసేయాలి. తర్వాత ప్రమోషన్ ఛానల్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఒకటే ఉండాలి, స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఒకటే ఉండాలి. ఇవన్నీ కలగలిపి ఒకే కామన్ డైరెక్టరేట్ అనేటువంటిది ఏర్పడినంత వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. దసరా తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉమ్మడిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది డిసైడ్ చేసినాక ఇమ్మీడియట్గా తెలియజేయడం జరుగుతుంది.